బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు, ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 ఎట్టకేలకే కేసీఆర్ గారు బయటికి రావడం జరిగింది. తను ఎర్రవెల్లిలోని తన నివాసంలో ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యం ఉందో దాని గురించి బీఆర్ఎస్ ముఖ్య నాయకులతోటి సమావేశం నిర్వహించడం జరిగింది. అక్కడ తను చేసిన కొన్ని ప్రధాన వాక్యాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. కాంగ్రెస్ మోసాలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్రమైన ఆగ్రహంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించింది. హైదరాబాదులోని పేదల ఇళ్లను హైడ్రా పేరుతోటి కుప్పకూల్చారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఒక రౌడీ షీటర్, తన కోసం ప్రచారం చేసే వాళ్ళు కూడా రౌడీ షీటర్లే. జూబ్లీహిల్స్లో 100% మాగంటి సునీత గారిదే గెలుపు, బీఆర్ఎస్దే గెలుపు. మీరు చేయాల్సింది కేవలం మెజార్టీ కోసమే. కేసీఆర్ గారు బీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి ఈ విధంగా వాళ్లకు హితవు పలికినట్టు మనకు అర్థమవుతా ఉంది. ఇంకా కొన్ని ప్రధాన అంశాలు కూడా తను మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని బారాస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కూడా గడవకుండానే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని చెప్పారు. పల్లెలోని రైతులే కాదు, హైదరాబాద్ ప్రజలు సైతం చేతుల్లో పైసలు ఆడక పరేషాన్లో పడ్డారని ఆయన పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యవస్థ కుప్పకూలిందని, అసమర్థ పాలనతోటి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో గురువారం ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ సన్నాహక సమావేశం జరిగింది. ఇందులో పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారు, అదేవిధంగా ఇతర ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ అలవిగాని హామీలు ఇచ్చి అమలు చేయడం లేదని నమ్మి మోసపోయామని ప్రజలు గ్రహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామని బాధపడుతున్న సమయంలోనే మనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. ప్రజలు విజ్ఞులు చాలా స్పష్టతతో ఉన్నారు. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపును ఎప్పుడో ఖరారు చేశారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు చేయాల్సిందల్లా అత్యధిక మెజార్టీతో తనని గెలిపించడమే. సర్కార్ వైఫల్యాల గురించి కాంగ్రెస్ బాకీ కార్డు చూపిస్తూ వివరించి చెప్పండి అని కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్లో నిత్యం నాణ్యమైన కరెంట్ అందించగా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జనరేటర్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేసుకునే గతి వచ్చింది. తాగునీటి సమస్య పెరిగింది. కనుమరుగైన వాటర్ ట్యాంకర్లు తిరిగి మళ్ళీ వస్తున్నాయి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రియల్ ఎస్టేట్ ముంబై, ఢిల్లీతో పోటీ పడే పరిస్థితి ఉన్నది. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగాన్ని కుప్పగూల్చారు. నిరుపేదలు ఆవాసాలు కోల్పోయి వీధిన పడ్డారు. వారికి నిలువ నీడ లేకుండా చేశారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే లక్షల మంది జీవితాలు ఆగమయ్యాయి. ఈ అంశంపై కోపంగా ఉన్న ప్రజలకు అండగా నిలుస్తామని బీఆర్ఎస్ నాయకులు భరోసా కల్పించాలని కూడా ఆయన హితవు పలకడం జరిగింది. జూబ్లీహిల్స్లోని అన్ని డివిజన్లో బీఆర్ఎస్కు ఓటేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చివరి నిమిషం వరకు ప్రతి ఓటు పోలయ్యేలా ప్రయత్నించాలి. ప్రజలకు అర్థమయ్యేలా వారి భాషలో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగాలి. కాంగ్రెస్ తరఫున జూబ్లీహిల్స్ ప్రచారంలో రౌడీ షీటర్లే పాల్గొంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పొరపాటున గెలిస్తే జూబ్లీహిల్స్ శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోవాలి. ఈ విషయం అక్కడి ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. అదేవిధంగా మాగంటి గోపినాథ్ అందించిన సేవలను కూడా అక్కడి ప్రజలకు గుర్తు చేయాలని ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇక బీజేపీ గురించి అక్కడ ప్రజలు అసలు పట్టించుకోవట్లేదు కాబట్టి బీజేపీని మనం కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏదేమైనా బీఆర్ఎస్ అభ్యర్థి సునీత గారు గెలుస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. చూశారు కదా, ఎర్రవెల్లిలోని తన నివాసంలో ఈ విధంగా తను చెప్పాడు. ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నాడో ఆయన గెలిస్తే జూబ్లీహిల్స్లోని శాంతి భద్రతలు విఘాతం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తను మాత్రమే కాదు, తనతో పాటు ప్రచారానికి వచ్చే వాళ్ళు కూడా రౌడీ షీటర్లే పాల్గొంటున్నారు. గతంలో మాగంటి గోపినాథ్ గారు జూబ్లీహిల్స్ ప్రజలకు చాలా సేవలు చేశారు కాబట్టి ఆయనను ఉద్దేశించి ప్రజల్లోకి మీరు వెళ్ళాలి, ప్రతి డివిజన్లో ఆయన సేవల గురించి చెప్పాలి. అదేవిధంగా ప్రతి ఓటు పోలయ్యేంత వరకు మీరు అక్కడే ఉండాలి. బీఆర్ఎస్ అభ్యర్థి విజయం తథ్యం, కానీ
మీరు చేయాల్సింది కేవలం మెజారిటీ కోసానికి అక్కడ క్షేత్రస్థాయిలో వెళ్ళి అక్కడి ఓటర్లకు మీరు కాంగ్రెస్ బాకీ కార్డు ఏదైతే ఉందో దాని గురించి వివరించాలి. ఇది మాత్రమే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం భ్రష్టు పట్టింది, ఆర్థిక వ్యవస్థ కానీ ఇంకా అన్ని రంగాలలో, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ వ్యవస్థ అయితే దారుణంగా కుప్పగులింది. బీఆర్ఎస్ పాలనలో అసలు వాటర్ ట్యాంకర్లకు పని లేకుండా అయిపోయింది. మళ్ళీ ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో మళ్ళీ ఆ వాటర్ ట్యాంకర్స్ ప్రత్యక్షమయ్యాయి. ఇంతకుముందుకు కరెంటు కోతనే లేదు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఇన్వర్టర్స్, జనరేటర్స్ వచ్చాయని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పాడు. అయితే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యం గురించి ఒకసారి ఈ వ్యూవర్స్ ప్రజలు ఎవరైనా చూస్తే ఎవరు గెలుస్తారా అని మీరు భావిస్తున్నారు? బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, లేదా థర్డ్ ఆప్షన్ బీజేపీ? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, దయచేసి ఆర్ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు.